మన జీవితంలో జరిగే లేదా ఎదురయ్యే ప్రతి శోధన మనకి మేలే చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ కష్టాలు కూడా మనిషికి మేలే చేస్తాయి. కన్నీళ్లు కూడా మనిషికి మేలే చేస్తాయి. శోధనల వల్ల కూడా మనిషికి ఏదో ఒక మేలు జరుగుతూనే ఉంటుంది. అలా జరగబట్టే మన జీవితంలో ఇంకా గొప్ప స్థితికి ఎదగలుగుతాం, గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతాం. పడిపోవడం తెలిసిన వాడికి నిలబడటం బాగా తెలుసు. అసలు పడిపోవడం అంటే ఏంటో తెలియని వాడికి నిలబడడం ఎలాగో కూడా తెలియదు. ఓపికతో పరిగెత్తాలి, ఓపిక తెచ్చుకోవాలి, ఓడిపోకూడదు, నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాచీన గ్రీకు కథ ఉంది. అది కథే, ప్రాచీన గ్రీకు కథ. అందులో ఏం రాశాడంటే, ఆ కవి ఎవరో పూర్వీకుడై ఉంటాడు, కానీ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. దేవుడట ఒక మనిషిని, ఒక రైతుని వరం ఏం కావాలో కోరుకో అంటాడట. ఈ రైతు దేవుడిని వరం అడుగుతాడట. ఏమనంటే, నేను రైతుని కదా, ఎప్పుడు వర్షం పడాలో, ఎప్పుడు మంచు పడాలో, నా నీడ్స్ అవి అవసరాలు నావి, సో కావాల్సిన టైంకి నేను కురిపించుకుంటా, ఆ ఛాన్స్ మాత్రం నాకు ఇచ్చే అన్నాడట. గిద్యోని గారిలాగా. గిద్యోని గారు చూడండి, ఇది పరిచాను, దీని మీద మంచు పడాలి, చుట్టూ పడకూడదు అంటాడు. అదొక పరీక్ష దేవుడికి. సరే, అలా ఈ గ్రీక్ కథలో కూడా దేవుణ్ణి వరం అడిగి తీసుకుంటాడట ఈ రైతు. కావాల్సినప్పుడు వర్షం కురిపించుకుంటా, కావాల్సినప్పుడు మంచు కురిపించుకుంటా, కావాల్సినప్పుడు ఎండను గాయించుకుంటా, తద్వారా నా వ్యవసాయం ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎప్పటి నుంచో అతివృష్టి చేత అనావృష్టి చేత నేను లాభదాయకంగా పంటలు పండించలేకపోతున్నాను. సో నీకంటే ఎక్కువ నేనే జ్ఞానవంతుని కాబట్టి ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వు, నా పవర్ ఏంటో చూపిస్తా అని దేవుడి దగ్గర ఒక వరం అడిగాడు. దేవుడు సరే అని చెప్పి అతనికి ఆ వరం ఇచ్చాడు. సరే, నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను, ఏం చేస్తావు చెయ్యి. పంట వేసినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం కురిపించుకుంటున్నాడట. అక్కడ కావాల్సినప్పుడు వర్షం కురిపించుకుంటున్నాడట, కావాల్సినప్పుడు మంచు కురిపించుకుంటున్నాడు, కావాల్సినప్పుడు ఎండగా గాయించుకుంటున్నాడు. మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి, చక్కగా పెరిగిపోయాయి. ఎప్పుడైతే చక్కగా పెరిగిపోయాయో పంటకాలం, కోతకాలం వచ్చింది, కోత కోసేసాడు. ధాన్యం చూస్తే విస్తారం కనబడుతుంది, అబ్బా అనుకున్నాడు. కానీ ఒలిచి చూస్తే అందులో అన్ని పొల్లు గింజలు తప్ప మంచి గింజలు లేవు. ఏంది ఇది, ఇంత కష్టపడ్డాను కదా, సమయానికి అన్నీ చక్కగా పోషించాను కదా, దీనికి ఏం కావాలంటే కూర్చోబెట్టి మేపాను కదా, ఏ లోటు లేకుండా చక్కగా చేశాను కదా, ఎందుకు ఇలాగ అయిపోయిందని ఆలోచిస్తే అప్పుడు దేవుడు అన్నాడట, అరే నాయన, నీ పంట రాకపోవడానికి గల కారణం ఏంటంటే దానికి కష్టం లేక. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు సమృద్ధిగా పెట్టేసావు కాబట్టి అది లోపలికి వెళ్ళడానికి ట్రై చేయలే, వేరు లోపలికి వెళ్ళలా. వేరు లోపలికి వెళ్ళలేదంటే ప్రతికూలమైన పరిస్థితులు అది ఎదుర్కోలేదు, నీటి కోసం అన్వేషణ ప్రారంభించలేదు, నీటి కోసం వెతకలేదు, మంచు కోసం వెతకలేదు, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, ఎండ కోసం వెతకలేదు. వాటికి నువ్వు కావాల్సినప్పుడల్లా ముప్పొద్దులా మేపేస్తే అన్ఫిట్ అయిపోతారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఎదిగే వాళ్ళు ఫిట్గా ఉంటారు. ప్రతికూల పరిస్థితులు నేర్పించే పాఠాలు విశ్వాసమందు మనల్ని భాగ్యవంతుల్ని చేస్తాయి. అనుకూల పరిస్థితుల్లో బ్రతికేస్తుంటే మనకు సరైన ఫలితాలు రావు అనేది వాళ్ళు ఆ కథ ద్వారా చెప్పాలనుకున్నారు. కానీ వాస్తవాలు మనం విశ్లేషణ చేస్తే, సుత్తి దెబ్బలు తిన్నప్పుడే ఒక కొడవలి తయారవుతుంది, ఒక కత్తి తయారవుతుంది, ఒక గడ్డపార తయారవుతుంది, గుణపం తయారవుతుంది. ఉలి దెబ్బలు తిన్నప్పుడే ఒక శిల్పంగా శిల మారుతుంది. ఇవేవీ లేనప్పుడు అది యథాస్థితిలో ఎందుకు పనికిరాని దానిలో అలాగే ఉండిపోతుంది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ఈ శోధన, ఈ బాధ నీకేదో మేలు కోసమే, ఏదో ప్రయోజనం చేకూరుస్తాయి. ఈరోజు నేను ఏదో నష్టపోయినా నువ్వు ఫీల్ అవుతుంటావు, కానీ నువ్వు నష్టపోయినవి కూడా నీకు మేలు చేస్తుంటాయి. నీ జీవితంలో వచ్చిన కష్టాలు కూడా నీకు మేలు చేస్తుంటాయి, నీ జీవితంలో వచ్చిన కన్నీళ్లు కూడా నీకు మేలు చేస్తుంటాయి, నీ జీవితంలో వచ్చిన ఇరుకులు, ఇబ్బందులు కూడా నేను ఒక మెట్టు ఎక్కిస్తూనే ఉంటాయి. వాటి ద్వారా నీకేదో మేలు దాచి ఉంచబడింది, అందుకే వచ్చాయి. చాలామందికి అర్థం కాదు. ఎప్పుడు సుఖవంతమైన జీవితం కావాలని కోరుకోకండి. లైఫ్ ఫ్లో, ఆ ఫ్లోలో కొట్టుకుపోండి అంతే. జీవితం అంటే ఏంటి? ఒక ప్రవాహం. నువ్వు ఒక ప్రవాహంలో, నేను ఆ ప్రవాహంలో, నువ్వు నేను ఆ పడిన ఆకులు లాంటోళ్ళు. నువ్వు దేన్ని ప్రతిఘటించుకో. ఆకు ప్రతిఘటిస్తే ఆగుతుందా? ఆ ప్రవాహంలో ఆగదు. కొట్టుకుపో. జీవితంలో ఏది వస్తే అది వస్తుంది, ఎటు పోతే అటు పోతావు, ఎలా పోతే అలా పోతావు. నడిపించేవాడు ఆయన ఉండగా భయం ఎలా, దిగులు ఎలా? కొట్టుకుపో. జీవిత ప్రవాహంలో వచ్చిందాన్ని వస్తున్నట్టు అంగీకరిస్తూ కొట్టుకుపో. ఏది వస్తే దాన్ని స్వీకరించు. ఆ క్షణానికి నీకు ఏది ఉంటే దాన్ని స్వీకరించు. దేన్ని జడ్జి చేయకు, దేనికి బెంగబెట్టుకోకు, దేన్ని ప్రతిఘటించుకో. ప్రతిఘటించినంత మాత్రాన నీకు మెంటల్ స్ట్రెస్ తప్పితే మార్చగలిగేదేమీ ఉండదు. కొట్టుకుపో. జీవితంలో, జీవితం అనే ప్రవాహానికి కొట్టుకుపో. అలా కొట్టుకుపోతూ ఉంటే ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. నీ పని మాత్రం నువ్వు నమ్మకంగా చేయి. నువ్వు నీ బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించు. నీ కష్టంలాగే ఉండని, నీ శ్రమలాగే ఉండని. నీ వర్త్తో నువ్వేం చేయగలవో, నీ ఎబిలిటీస్తో నువ్వేం చేయగలవో అవి వర్త్ఫుల్గా చేయి, హార్ట్ఫుల్గా చేయి, హృదయపూర్వకంగా చేయి. నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ పో. ఈ లైఫ్ ఫ్లోలో కొట్టుకుపో. దినాలు గడుస్తూ ఉంటాయి, నీకు జరగాల్సిన మేలు జరుగుతూ ఉంటుంది. దినాలు గడుస్తూ ఉంటాయి, నీకు రావాల్సిన ప్రతిఫలం వస్తూ ఉంటుంది. మనస్ఫూర్తిగా, సంతోషంగా, ఆనందంగా వచ్చిందని స్వీకరించు.
లేని దానికోసం ఏడవకు. ఇది ఒక ఫ్లో అని చెప్తున్నా. లైఫ్ ఈజ్ ఎ ఫ్లో. ఆ ఫ్లోలో కొట్టుకుపోవడమే మన ధర్మం, మన విధి. మనం దేన్ని కావాలని ప్రతిఘటించొద్దు, దేన్ని ఆపడానికి ట్రై చేయొద్దు. ఏది వస్తే దాన్ని రాని యాక్సెప్ట్ చెయ్యి. కష్టమా యాక్సెప్ట్ చెయ్యి, కన్నీళ్ళ యాక్సెప్ట్ చెయ్యి, సుఖాలా యాక్సెప్ట్ చెయ్యి, సంతోషాలా యాక్సెప్ట్ చెయ్యి. ఎందుకంటే ఈ ఫ్లోలో నీకు ఎదురైనవి అవే. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. రేపేం సంభవిస్తుందో కూడా మనకి తెలీదు. ఏమో ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అయినా మీకు తెలియని చరిత్రలు ఏం కాదు. నేను చెప్పడం మొదలు పెడితే చాలా చరిత్రలు వస్తాయి. యోసేపు జీవితంలో కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే అసలు ఆ కష్టాలే లేకపోతే యోసేపుకి సుఖాలు ఎక్కడున్నాయి చెప్పండి. మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఆ కష్టాలే లేకుండా యోసేపు లైఫ్ ఊహించండి. వాళ్ళ నాన్న దగ్గర, యాకోబు దగ్గర అదేదో రంగురంగుల బట్టలు కొనిచ్చారట వాళ్ళ నాన్న. విచిత్రపు పనిగల కుట్టు వస్త్రం ఏదని ఉంటుంది, పైనుంచి కిందకి ఒక మంచి రంగురంగులంగి. అది వేసుకొని చక్కగా తిరుగుతూ అన్నదమ్ముల అనుబంధం ఏది, వాళ్ళిద్దరూ బాగా ప్రేమించేసుకుంటారు అనుకోండి. అన్నయ్యలందరూ చిట్టి తమ్ముడిని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి. ముద్దుల మీద ముద్దులు పెట్టేసుకుంటూ అమ్మ మా తమ్ముడు మా బుజ్జికొండే మా చిన్నకొండే అని ప్రేమించుకుంటూ అలా బతికేస్తున్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది యోసేపు గారి జీవితం? 2 వెన్న ముద్దలు 3 మేకపోతులు అన్నట్టు తినడం, పడుకోవటం, రంగురంగుల వస్త్రాలు వేసుకోవటం, ఒళ్ళు పెంచుకొని గొర్రెలు మేపుకొని అక్కడ ఎవరో పిల్లని పెళ్లి చేసుకుని చచ్చిపోతే ఏంది అసలు? ఏమన్నా ఉందా జీవితానికి? అది యోసేపుని యాకోబు ప్రేమించినట్టే అన్నలందరూ ప్రేమించేశారు అనుకోండి. లైఫ్లో ఏమైనా కిక్ ఉందా? చదువుతాం మనం అలాంటి చరిత్ర, మనకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది. పొద్దునే లేచాడు, భోజనం చేశాడు, రంగురంగుల బట్టలు వేసుకున్నాడు, రాత్రికి మళ్ళీ పడుకున్నాడు, గొరక పెడుతున్నాడు. మళ్ళీ పొద్దునే లేచాడు, మళ్ళీ భోజనం చేశాడు, రంగురంగుల బట్టలు వేసుకున్నాడు, మళ్ళీ రాత్రికి పడుకున్నాడు, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ పొద్దునే లేచాడు. నేను చెప్తుంటేనే మీకు చిరాకు వస్తుంది. ఆ జీవితం ఇంకెంత చిరాకు ఉంటుందండి. ఇలా అరగంట చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇదే పొద్దునే లేచాడు, తెల్లారింది, పొద్దునే లేచాడు, మళ్ళీ భోజనం చేశాడు, రంగురంగుల బట్టలు వేసుకున్నాడు, రాత్రికి పడుకున్నాడు, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ పొద్దునే లేచాడు. ఇలాగే చెప్తున్నాడు అనుకోండి. ఒక అరగంట తర్వాత మీరు ఏమంటారు? అంటారనరా? అనయ్య నీకేమైనా పిచ్చగానే పట్టిందా? ఏంది అసలు ఈ ప్రసంగం? ఆపోయే బాబు. అదే విషయాన్ని తిప్పి 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 ఏదో పాత అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఎందుకు బాబు మాకు తలపోటు? ఆపోయే బాబు అని అంటారనరా? వినటానికే అంత చికాగ్గా ఉంటే బతికేవాడికి ఇంకెంత చికాగ్గా ఉండాలండి. అది వద్దు మనకి. అదే గుంటలో పోసి నీళ్ళు లాంటివి అవి. అంటే కుండలో పోసి నీళ్ళు లాంటివి అలాగే ఉంటాయి, కంపు కొడతాయి. కొన్నాళ్ళకి కుండలో నీళ్ళు పోసి వదిలేయండి, కొన్నాళ్ళకి ఏమవుతాయి? కంపు కొడతాయి. మన బతుకులు కూడా అలా ఉండాలా? వద్దు. ఫ్లో, పరిగెత్తు, నడాలి. నదిలో నీరు మాదిరి ఉండాలి తప్ప కొండలో నిలవైపోయిన నీరు మాదిరి, ఒక గోలులో నిలవైపోయిన నీరు మాదిరి ఉండకూడదు. మనం ఫ్లోలో పోవాలంతే. నా చెయ్యి ఇరిగిపోయిందంటే మంచిదే, ఎందుకో ఇరిగింది. అది నా కాలు ఇరిగిపోయిందంటే మంచిదే, ఏదో ఉంది దాని వెనక. సో మాకు ఏదో అయిందండి, ఆపరేషన్ చేశారంటే ఏదో మంచిగా ఉంది, పోనీ. మా ఆవిడ మంచిది కాదండి బాబు, రోజు ఏడిపించి తినేస్తుందంటే ఏదో ఉంది అక్కడ కూడా, పోనీ, ఫ్లోలో కొట్టుకుపో. మా ఆయన అడుగు మురుకుడండి బాబు, వాడు కూడా నన్ను ఇలాగ ఏడిపించి తినేస్తుంటే పోనీ, ఏదో ఉంది అక్కడ. లైఫ్ అనే ఫ్లోలో కొట్టుకుపో. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయి, ప్రతిఘటించుకో. అన్నింటికీ కుదురుబాటు కాలములు వస్తాయి. లైఫ్ ఈజ్ ఏ మిరాకిల్, లైఫ్ ఈజ్ ఏ వండర్. ఆ లైఫ్ని ఎంజాయ్ చేయి, ఆస్వాదించు. యోసేపు జీవితం ఇవేవీ లేవు. నేను చెప్పింది ఒకటే ఉందంటే ఎంత బోరింగ్గా ఉంది యోసేపు జీవితం. ఇదేం జీవితం బాబాయ్ మాకు వద్దంటాం మనం, అంతేనా? సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి. సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరి జీవితాల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కన్నీళ్లలోనే వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, ఆ కష్టాలలోనే దేవుని కోసం బ్రతికారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ రైట్. శోధన సహించేవాడు ధన్యుడు, యోబు వలే అంటాడు కదా. మరి యోబు కలిగిన శ్రమలు శోధనలు మామూలు. అవేమీ లేకుండా యోబు జీవితాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్. పిల్లలు వచ్చారు, పండగ చేసుకున్నారు, రోజు ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో, టేబుల్ నిండా భోజనాలు ఉన్నాయి, తింటున్నారు, పొట్టలు పెంచుకుంటున్నారు, పడుకుంటున్నారు, మళ్ళీ పొద్దున్న వేస్తున్నారు, పనులందరూ చక్కగా వచ్చేస్తున్నారు, పని అంతా చక్కగా జరుగుతుంది, తినేస్తున్నారు, పడుకుంటున్నారు, గుర్ర కూడా పెడుతున్నారు. ఏమన్నా జీవితం చికాగ్గా లేదు? సో నీ లైఫ్ కూడా అలాగే ఉండాలా ఏంది? అలా ఉండాలా? నో. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం జీవితంలో. పోతోంది జీవితం, అలా పోతూ ఉంటుంది. అలా పోతూ ఉండగా ఏవేవో కనబడుతుంటాయి. ఒకప్పుడు మీరు ఎవ్వరు నాకు తెలియదు, ఇక్కడ ఒక్క ముఖం కూడా నాకు తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు మీరు తారసపడ్డారు. 10 ఏళ్ల తర్వాత ఏమో నా లైఫ్లో మీరు ఉంటారో ఉండరో, మీ లైఫ్లో నేనుంటానో ఉండనో కదా.
సో మన లైఫ్లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఏం వస్తాయి, ఎక్కడ పోతాయి, మనకి ఏమీ తెలియదండి. లైఫ్ ఈజ్ ఏ మిరాకిల్. దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి అంతే. రొటీన్గా సాగిపోకూడదు. ఏమో రేపు ఏమొస్తుందో మనకేం తెలుసు చెప్పండి. రేపు ఏం జరగబోతుందో మనకేం తెలుసు. రేపేమో ఎవరు పరిచయం అవుతారో, ఏ విషయాలు వస్తాయో, ఎలాంటి స్థితిలోకి మనం వెళ్తామో. కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, శోధనలు రావచ్చు, వేదనలు రావచ్చు, సుఖాలు కూడా రావచ్చు. వీ డోంట్ నో. మనం ఏది ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. అవన్నీ వస్తాయి. వచ్చిందని వచ్చినట్టుగా మనం ఏం చేయాలి? స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ యువర్ లైఫ్, యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్స్, యాక్సెప్ట్ యువర్ ట్రబుల్స్, యాక్సెప్ట్ యువర్ హ్యాపీనెస్ ఆల్సో. ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నువ్వు యాక్సెప్ట్ చేస్తూ పోతేనే నీ లైఫ్ నీ అండర్లో ఉంటుంది.